Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. We praise God for this opportunity of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క అమూల్యమైన సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. Today, before we begin our study, shall we seek His blessing? ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege we have of studying your Word together. ప్రేమగల తండ్రి, మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసిన ఈ అవకాశం కొరకు మీకు స్తోత్రములు. We thank you for this living Word. ఈ యొక్క జీవము కలిగిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు. As we open your Word, we pray you will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాను. Help us to understand your will. మీ యొక్క చిత్తమును గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I would like to read one important verse from the Bible, Matthew chapter 24, verse 15. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక ముఖ్యమైన వచనాన్ని ఈ యొక్క సాయంకాల సమయాన చదవనై ఉన్నాము. అదేంటి మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. In this passage, you will find, in this chapter, right at the beginning, you will find the disciples were asking Jesus for some signs of His coming and of the end of this world. ఈ యొక్క అధ్యాయములో మొదటి నుంచి మీరు చూసినట్లయితే మరి ఈ యొక్క యుగ సమాప్తికి యేసు యొక్క రాకడకు తగినటువంటి ఆనవాళ్ళు చూపించమని శిష్యులు యేసయ్య దగ్గర అడుగుతున్నారండి. From their very question, we can understand that His coming and the end of the world are going to be in the same event. వారి యొక్క ప్రశ్నను బట్టి మనము గ్రహించుకొనగలిగే విషయం ఏంటంటే ఆయన యొక్క రాకడ ఈ యుగ సమాప్తి ఒకే విధంగా ఉండబోతున్నదండి. When Christ comes the second time, that's going to be the end of this worldly kingdoms. క్రీస్తు రెండవసారి రానయ్యున్నప్పుడు ఈ లోక రాజ్యములన్నిటికీ కూడా ఒక ముగింపు కలుగబోతున్నది. And in answer to their questions, Christ gave them many signs. వారి యొక్క ప్రశ్నలకు జవాబుగా యేసయ్య అనేకమైనటువంటి ఆనవాళ్ళని చూపించాడండి. For example, he warned us about the earthquakes, the wars and rumors of wars. ఇంకా ఆయన ఏం చెప్పంటే మరి భూకంపాలు కలుగుతాయి, యుద్ధముల గురించిన సమాచారాలు మీరు వింటారు, Famine. కరువులు వస్తుంటాయి. And among the many warnings that he gave one important thing he mentioned. చాలా విషయాలు చెప్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయన గుర్తించారండి. I read to you in Matthew chapter 24, verse 15. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. Therefore, when you see the abomination of desolation spoken of by Daniel the prophet standing in the holy place, whoever reads, let him understand. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. The book of Daniel in the Old Testament and the book of Revelation in the New Testament, they are more timely than any other book. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథము కానీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథము కానీ ఇవన్నీ కూడా మరి చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలుగా ఉంటున్నాయండి. There is a strong feeling among students of Bible prophecy that Daniel and Revelation are best understood when studied together. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా దానియేలు గ్రంథము కానీ ప్రవచన గ్రంథము కానీ రెండింటిని కలిపి చదివినప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము అంటున్నారు. Each book needs the other. ఒక్కొక్క దానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉన్నదండి. And the times in which we now live demand a re-study of these prophecies. మనము జీవిస్తున్నటువంటి ఈ కాలములో ఈ ప్రవచనాల్ని మనం మరలా ధ్యానించనై ఉంటున్నాం. The great end time prophecies of the Bible are being fulfilled right before our eyes. మన కండ్ల ఎదుటనే పరిశుద్ధ గ్రంథంలో ఈ అంత్యకాల దినముల గురించి చెప్పబడిన ప్రవచనాలు నెరవేరుతూ వస్తున్నాయండి. We see new interpretations.
నూతనమైన వ్యాఖ్యానాలను గమనిస్తున్నాం. interpretations that are not truly in harmony with God's word. ఆ యొక్క మరి వ్యాఖ్యానాలు మరి దేవుని వాక్యముతో సరిపోయేటట్లు ఉంటుంటాయి. So we need a fresh approach, కావున దీన్ని మనం నూతన సంప్రదనతో గమనించాలి. a re-study of the prophecies of Daniel and Revelation. దానియేలులో ఉన్న ప్రవచనాలు కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు కానీ మనం మరలా ధ్యానించవలసి ఉన్నదండి. These prophecies have been such a blessing to God's people from the days of the prophets themselves. ఈ ప్రవచనాలు చెప్పబడిన దినముల నుంచి మరి ఈ ప్రవచనాలు అన్నీ కూడా జనులకి చాలా ఆశీర్వాదకరంగానే ఉంటూ ఉన్నాయి. There is religious confusion in our day. మన యొక్క దినములో మతానుసారమైనటువంటి గలిబిలి ఉంటూ ఉన్నదండి. This is mainly because we do not have a clear understanding of these books. ఇది ఎందుచేతంటే ఈ పుస్తకాల్ని మనము ఇంకా బాగా స్పష్టంగా గ్రహించుకోనందు చేతనే. During his boyhood, Daniel the prophet witnessed the end of the Assyrian Empire. మరి దానియేలు యొక్క బాల్యప్రాయం నందు అశ్షూరు ఆ రాజ్యమును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. The Assyrian Empire dominated the Near East for centuries. ఎన్నో వందల సంవత్సరములుగా ఆ అశ్షూరు యొక్క రాజ్యము కొనసాగింది. And he also saw the rise of a new Babylonian empire under Nebuchadnezzar the Great. నెబుకద్నెజరు కింద బాబిలోను యొక్క పరిపాలన జరగటము కూడా అక్కడ చెప్పబడుతుందండి. After the capture of Jerusalem, the inhabitants were transferred to Babylon by force. యెరూషలేమును వారు చెరగొరిన తర్వాత మరి బలవంతము చేత బబులోనుకు వారిని తీసుకొస్తూ ఉన్నారు. The prophet Daniel himself was one of these captives. ఈ యొక్క చెరపట్టబడిన వారిలో దానియేలు కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడండి. And this is how the 70-year captivity of God's people began as predicted by Jeremiah. ఇర్మియా చేత చెప్పబడినటువంటి ఆ 70 సంవత్సరం ఒక చెర అనేది ఇక్కడే ప్రారంభమవుతున్నది. And Jeremiah said, and in chapter 25, and this whole land shall be a desolation and an astonishment, and these nations shall serve the king of Babylon 70 years, he said. ఇర్మియా 25వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే మరి ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. So it was from the very center and the headquarters of the great empire, Babylon, that prophet Daniel wrote his great book, the book of historic prophecy. ఈ యొక్క ప్రధానమైన స్థలమైనటువంటి బబులోన్ నుంటే గొప్ప ప్రవక్త అయినటువంటి దానియేలు ఈ చరిత్రక పూర్వకమైన గ్రంథాన్ని రాస్తున్నాడండి. Just before the first advent of Christ, the book of Daniel proved to be of great importance. మరి క్రీస్తుని గురించి చెప్పబడిన విషయాల్లో దానియేలు చెప్పింది చాలా ముఖ్యంగా కనిపిస్తున్నది. Many prophecies regarding Christ's second advent we find in the book of Daniel. క్రీస్తుని గురించి మరి ఆయన యొక్క రాకడను గురించి చాలా విషయాలు దానియేలు గ్రంథంలో మనం చదవగలుగుతున్నాం. This prophetic book identifies the long expected Messiah. ఈ యొక్క ప్రవచన గ్రంథములో మెస్సియాను గురించి చాలా విషయాలు చెప్పబడుతున్నాయండి. So the prophecy of the 70 weeks found in Daniel chapter 9 clearly identifies Jesus of Nazareth as the true Messiah. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ 70 వారములు అనేవి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నవి అని తెలుసుకుంటున్నాం. However, Daniel chapter 9 is only a part of a larger prophecy that actually begins in chapter 8. దానియేలు 9వ అధ్యాయము అనేది మరి 8వ అధ్యాయముతో పాటు ప్రారంభించబడినటువంటి అధ్యాయమేనండి. Its complete fulfillment reaches down to the period just before the second coming of Christ. క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు కూడా ఆ విషయం అనేది కొనసాగుతూనే ఉన్నది. And Daniel speaks of this period as the time of the end. దానియేలు అంత్య దినములను గురించి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడండి. Again, the book of Daniel becomes important because while the prophecies of the great book do not give a definite date for Christ's second coming, they do reach down with a awesome accuracy to the very days in which we live.
మరి చాలా పుస్తకాల్లో అది ఖచ్చితంగా చెప్పబడకపోయినప్పటికీ కూడా దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్నది. మరి మనం జీవించే ఈ దినములకు అది సంబంధించినట్లు కనిపిస్తున్నదండి. We must be careful in interpreting unfulfilled prophecies. నెరవేర్చబడని ప్రవచనముల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. We cannot simply guess. మనం ఒట్టిగా ఊహించుకోకూడదు. We must remember the words of Jesus in John chapter 13, verse 19. యోహాను సువార్త 13వ అధ్యాయం 19వ వచనములో యేసయ్య చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం And చేసుకోవాలి. Jesus said, "Now I tell you before it comes, that when it does come to pass, you may believe that I am He." జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. So from the beginning to the end, the book of Daniel stresses the importance of the study of these prophecies of Daniel and Revelation by everyone privileged to be living in these last days. ఈ యొక్క అంత్యదినములో జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉండినట్లే దానియేలు గ్రంథము మొదటి నుంచి చివరి వరకు ఆయన అలాగా వ్రాస్తున్నాడండి. Earnest study of God's word will bring blessing and spiritual growth through the grace of our Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యమును మనం యథార్థపరంగా చదివినట్లయితే మరి దేవుని కృపను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములను మనం పొందుకోగలం. We want to be prepared to meet the Lord when He comes. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు మనము సిద్ధపడాలండి. Only the power of His Holy Spirit can give us what is needful in our preparation to meet the King in His glory. ఆయనను మహిమలో మనము ఎదుర్కొన్నట్లు పరిశుద్ధాత్మ మాత్రమే మనకు శక్తిని దయచేయగలుగుతుందండి. So Daniel wrote more than history. కావున దానియేలు చరిత్ర కంటే ఇంకా గొప్ప విషయాల్ని ఇక్కడ వ్రాస్తున్నాడు. Half of his book is prophecy. ఆయన గ్రంథములో సగము ప్రవచనముగా ఉంటూ ఉన్నది. Next in importance to a saving knowledge of our Lord Jesus is a knowledge of His prophetic program for our age. మరి తర్వాతది ఏంటంటే మన కాలమునకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఒక పుస్తకంగా కనిపిస్తున్నది. So for these times our Lord admonishes us to study Daniel. As we read a little while ago, He said, "Whoso readeth, let him understand." కావున ఈ దినముల్లో మనము దానియేలు గ్రంథాన్ని వీటిని చదువుతుండగా ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి గ్రహించుకున్నవాడు చదువువాడు గ్రహించుకొనుగాక అంటున్నాడు. Only those who understand the prophecies of Daniel and Revelation can comprehend the issues we face in our generation. మన దినముల్లో మనం ఎదుర్కొనేటువంటి ఈ యొక్క సమస్యలను ఎవరు అర్థం చేసుకుంటారంటే దానియేలు గ్రంథమును ప్రకటన గ్రంథాన్ని బాగా చదివి అర్థం చేసుకున్న వారే అర్థం చేసుకుంటారండి. 3 times in the book of Daniel, Daniel was called greatly beloved by Gabriel. దానియేలు గ్రంథమునందు 3 సార్లు మరి దానియేలుని చాలా గొప్ప వ్యక్తిగా గాబ్రియేల్ దూత చెప్తున్నాడు. One great servant of God said, "The book of Daniel is unsealed in the book of Revelation." ఒక గొప్ప ప్రవక్త మరి దైవజనుడు ఆయన ఏం చెప్పాడంటే దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథములో ముద్ర విప్పబడింది అంటున్నాడు. And the book of Revelation carries us forward to the last scenes of this earth's history. ప్రకటన గ్రంథములో మరి ఈ భూమి యొక్క అంత్యదినముల యొక్క చరిత్ర గురించి చెప్పబడుతున్నది. So the light that Daniel received from God was given especially for these last days. కావున ఈ యొక్క అంత్యదినముల గురించినటువంటి ఒక వెలుగే దానియేలుకు ప్రభువు దయచేశాడండి. The Holy Spirit has so shaped matters both in the giving of the prophecy and in the events portrayed, so that we will be taught that human agent is not important. ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు ఏం చెప్తుందంటే మానవ పరమగా వచ్చినటువంటి వ్యక్తి అంత ముఖ్యమైన వ్యక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ మరియు దేవుని యొక్క ప్రవచనములే ప్రాముఖ్యము అని చెప్పబడుతుంది. So we are to understand that human agent is to be kept out of sight. కావున మానవ పరముగా వచ్చినటువంటి వ్యక్తిని మనం కొద్దిగా దూరంగా ఉంచాలి. Human agent must be kept out of sight, hid in Christ. మానవ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి క్రీస్తులో వారు ఉంటూ ఉండాలి. And the Lord of heaven and His law are to be exalted. పరలోకపు తండ్రి మరియు ఆయన యొక్క ఆజ్ఞలే హెచ్చింపబడుతూ ఉండాలి. So this servant of God who writes about this book says, read the book of Daniel.
కావున ఈ యొక్క దైవజనుడు వీరేం చెప్తున్నారంటే దానియేలు గ్రంథాన్ని చదివి చూడండి అని. Observe point by point. ఒక్కొక్క పాయింట్గా మీరు గమనించండి. Observe the history of the kingdoms represented there. అక్కడ కనుపరచబడిన రాజ్యములను గమనించండి. See the statesmen, councils, powerful armies, and see how God humbled the pride of men and brought down human glory in the dust. అక్కడ చెప్పబడినటువంటి విషయాలు కానీ మరి అక్కడ ఉన్నటువంటి సమావేశాలు కానీ మరి దేవుడు మరి గొప్ప గొప్ప రాజ్యములను పత్రపరచడము కానీ అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నవండి. Daniel holds a place of unusual honor in Bible history. బైబిల్ యొక్క చరిత్రలో దానియేలునకు మరి అసాధారణమైన ఒక ఘనత అనేది ఇవ్వబడుతున్నది. Of all the ancient Hebrew writers, Daniel the prophet stands out as unique. పూర్వకాలపు ప్రవక్తలు వ్రాసిన విషయాలన్నింటిలో కూడా దానియేలును ప్రత్యేకించి చూపిస్తూ ఉన్నారండి. He profoundly influenced his own generation. తన తరములోనే ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. But his prophecies still have influence. కానీ ఆయన యొక్క ప్రవచనాలు ఇప్పుడు కూడా ప్రభావితం కలిగిస్తూ His messages still have influence. His messages can mean even more to our own generation. ఆయన యొక్క వర్తమానాలు ఇంకా క్రియ చేస్తూ ఉన్నా కానీ మన తరములకు కూడా అవి చెందినవిగా కనిపిస్తున్నవి. We are living in almost the last hour of this world's history. మనము ఈ యొక్క లోక చరిత్రలో చివరి గంటలో మనం నిలబడి ఉన్నాం. So guided by the Holy Spirit, Daniel introduced a new type of revelation. కావున ఇక్కడ మరి దానియేలు మనకు నూతన విధమైనటువంటి ఒక ప్రత్యక్షతను కనపరుస్తూ ఉన్నాడు. This kind of prophecy, we call this a type of revelation as apocalyptic prophecy. ఈ విధమైనటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని మనము అపోకలిప్టిక్ ప్రాఫెసీ అని చెప్తూ ఉన్నాం. Prophecies in general give glimpses of isolated events. ఈ ప్రవచనాలు అన్నీ కూడా మరి మనము చూడనటువంటి వాటి గురించి చెప్తూ ఉంటాయండి. But this kind of prediction, as we find in book of Daniel, takes in the whole stretch of history from ancient times to the end of the world. కానీ ఇక్కడ దానియేలునందు చూసినట్లయితే మనము పాత నిబంధన కాలము నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఉన్న విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. The book of Daniel is up to date. దానియేలు గ్రంథంలో ఎప్పుడు కూడా మనకు అనుకూలతగానే మన సమయం తగినట్టు ఉంటూ ఉన్నాయండి. Certain parts read like the headlines in our morning newspaper. కొన్ని విషయాలు చూస్తే మనం రోజు వార్తాపత్రికలు చదివినట్లుగా ఉంటూ ఉంటాయి. And truly, Daniel is the prophet for our day. నిజంగా గమనిస్తే దానియేలు మన దినములకు సంబంధించిన ఒక ప్రవక్తగానే కనిపిస్తున్నాడు. And Jesus referred to him as Daniel the prophet. యేసయ్య ఏం చెప్తున్నాడు? ప్రవక్త అయినటువంటి దానియేలు అని చెప్తున్నాడు. So to comprehend the message of Daniel, we need to know something of the international scene of his day. కావున దానియేలు గ్రంథమును మనం అర్థం చేసుకోవాలనంటే మరి ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలను కూడా మనం తెలుసుకోవాలండి. The opening words of this book of Daniel are significant. ఈ దానియేలు గ్రంథమునందు చెప్పబడిన విషయాలన్నీ కూడా మనకు సంబంధించినట్లే కనిపిస్తూ ఉంటాయి. See how it begins. అవి ఎలా ప్రారంభించబడుతున్నాయి గమనించండి. In the 3rd year of the reign of Jehoiakim, king of Judah, Nebuchadnezzar, king of Babylon, came to Jerusalem and besieged it. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా. And verse 2, and the Lord gave Jehoiakim, king of Judah, into his hand. 2వ వచనంలో ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. Note that the Lord gave Jehoiakim into his hand. చూడండి, ప్రభువు యెహోయాకీమును ఆయన చేతికి అప్పగించాడు. The year was 605 BC. ఇది 605వ సంవత్సరము క్రీస్తు పూర్వమండి. Babylon made 3 invasions. బబులోన్లో 3 సార్లు ఇలాగ జరిగినాయి. This was the first of the 3 invasions of Judah by Chaldean Empire. ఆ కల్దీయుల సామ్రాజ్యము చేత వీరు చెరగొనబడిన దానిలో ఇది మొదటిసారిదండి. So Daniel and his companions are the only exiles mentioned by name. దానియేలు తనతో పాటు ఉన్నవారు ఇక్కడ వారి పేర్లతోటి ఇక్కడ చెప్పబడుతున్నది. They were among those first taken to Babylon.
వారే మొట్టమొదటిసారిగా బబులోనుకు కొనుపోబడినవారు. The second invasion occurred in 598 BC. రెండవసారి చెరగొనిపోబడినది క్రీస్తు పూర్వము 598వ సంవత్సరం. In the second invasion, a much larger group was deported. రెండవసారి కొనుపోబడినప్పుడు చాలా మందిని వారు కొనుపోయారు. And among the people in the second invasion was a young priest called Ezekiel. రెండవసారి వారు కొనుపోయినప్పుడే ఎజేకియేల్ అనేటువంటి ఒక ప్రవక్తను కూడా తీసుకెళ్లారు. He is the one who wrote the book that bears his name, Ezekiel. ఎహెజ్కేలు అనే ఒక పుస్తకాన్ని రాసింది ఆయన. మరి In the final invasion in 586 BC, క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో చివరిగా కొనుపోబడ్డారండి. the last large group of exiles, together with the remaining temple treasures, were taken to Babylon. ఆ మందిరంలో నుంచి మరి ఆ వస్తువులు అన్నిటిని కూడా చివరిగా బబులోను తీసుకువెళ్ళారు. It was then the invading army destroyed Solomon's magnificent temple. అక్కడే అండి సొలొమోను యొక్క ఆ గొప్ప మందిరాన్ని కూడా వారు పాడు చేశారు. Those were heart-rending days for the Jews. అది యూదులకు చాలా మరి కలత కలిగించేటువంటి ఒక సంవత్సరంగా ఉన్నది. What would we have thought had we been there witnessing this battalion after battalion of heathen armies carrying away the strongest of the people as slaves, leaving the city of Jerusalem in ruins? యెరూషలేమును మొత్తం పాడు చేసి అందులో ఉన్నటువంటి మరి గొప్ప గొప్ప వారిని బలవంతులను అందరూ కూడా వీరు చెరగొనిపోతూ ఉన్నారండి. Fear and grief filled the hearts of the Jewish people as they saw their splendid house of worship, probably one of the most ornamental, beautiful building, leveled to the ground. ఆ మహత్యమైనటువంటి ఆ యొక్క మందిరమంతా జనులందరూ ఎక్కువ గొప్పగా ఆరాధించినటువంటి ఆ యొక్క మందిరము మరి భూమట్టం పరచబడింది. Such a thing need never have happened had the nation listened to the messages from God through the prophets. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాటలు కానీ వారు విని ఉంటే మరి ఇటువంటి విషయము జరిగి ఉండదు కదండి. Daniel was not more than 18 years old when this happened. ఇది జరిగినప్పుడు దానియేలుకు 18 సంవత్సరాల కంటే ఎక్కువ లేదండి. He was just a teenager అతడు ఒక యవనస్తుడే. when he was snatched from his home. అతడు మరి తన ఇంట్లో నుంచి వీరు చెరగొని వచ్చినప్పుడు He was marched at least 800 miles to Babylon. అతడు దగ్గర దగ్గర 800 మైళ్ళు దూరము నడిచి బబులోనుకు వచ్చాడండి. Babylon was the capital of idolatry. బబులోను అనేది విగ్రహారాధనకు ఒక నాయకత్వం వహించేది. And as far as we know, no one from the first exiles ever saw his home again. చూడండి, మొదటిసారి ఎవరైతే చెరగొనిపోబడ్డారో వారిలో ఎవరు కూడా మరలా వారి గృహానికి తిరిగి వచ్చిన వారు కాదండి. So the date of Daniel's birth could not have been later than 623 BC. కావున దానియేలు యొక్క జన్మ అని మనం గమనిస్తే క్రీస్తు పూర్వము 623వ సంవత్సరముగా ఉండొచ్చు అనుకుంటున్నాం. It was around the same time the Neo-Babylonian kingdom came to power. అప్పుడే మరి నియో బాబిలోను ఆ సామ్రాజ్యం అనేది ఆ రాజ్య పరిపాలనకు వచ్చిందండి. The kingdom of Babylon came to power having conquered the empire of the Assyrians. ఆ అశ్షూరీయులను జయించి ఈ బబులోను వారు ఇక్కడ రాజ్య పరిపాలనకు వస్తూ ఉన్నారు. And Babylon soon gained world prominence. ఇప్పుడు బబులోను మరి ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక సామ్రాజ్యంగా మారుతున్నది. So it was 605 BC when Daniel was taken captive to Babylon. కావున ఇప్పుడు క్రీస్తు పూర్వము 605వ సంవత్సరమున దానియేలు బబులోనుకు చెరగొనిపోబడుతూ ఉన్నాడు. 3 years earlier, in 608 BC, King Josiah had been fatally wounded on a field of battle close to Megiddo. ఇక్కడ మెగిదో అనే చోటుకు ప్రక్కన మరి యోషియా అనే రాజు క్రీస్తు పూర్వం 608వ సంవత్సరమున ఇక్కడ గాయపరచబడుతున్నాడు. King Josiah was one of Judah's greatest kings. ఈ యోషియా రాజు అనేది ఒక గొప్ప రాజుగా ఉంటున్నాడు ఇక్కడ. During his long reign, he had done much to lead the nation back to God. తన యొక్క పరిపాలనలో మరి ఆ దేశమంతటి కూడా దేవుని దట్టు తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తి. For 57 years, the two kings before
Josiah, his grandfather Manasseh and his father Ammon, they led the nation to worship idols. ఇతని యొక్క మరి ఆ, తాత మనాసే గాని వారి తండ్రి ఆమోను గాని వారందరూ కూడా దేశమును విగ్రహారాధనతో నడిపించిన వారు. King Josiah tried diligently to change the trend toward heathenism. కానీ యోషియా రాజు అయితే మరి జనులందరూ కూడా ధైర్యంగా ఈ అన్య విగ్రహారాధన నుంచి తప్పిస్తూ వచ్చాడు. He wanted to turn them away from worshipping idols. విగ్రహాలని పూజించడం గురించి జనుల్ని మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. Josiah came to the throne when only a boy of 8 years he was. యోషియా మరి తన రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు తాను 8 సంవత్సరముల వ్యక్తి అండి. At the age of 16, he was soundly converted. 16 సంవత్సరముల్లో ఆయన పూర్తిగా మార్పు పొందాడు. And 2 years later, he led one of the most far-reaching revivals in the history of the nation. ఆ దేశం యొక్క చరిత్రలో పిమ్మట 2 సంవత్సరాల పిమ్మట గొప్ప మార్పుని తీసుకొచ్చాడు. He then gave orders to repair the temple. ఆ మందిరాన్ని సరిచేయడానికి తానే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. The temple had then stood for some 4 centuries. ఆ మందిరం పిమ్మట 400 సంవత్సరాలు ఉంటూ ఉన్నది. While the workmen performed their work of repairing the temple, ఆ యొక్క పనివారు ఆ మందిరాన్ని సరిచేస్తూ ఉండగా they found the book of the law. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొంటున్నారండి. It had evidently been placed in one of the pillars of the temple. ఆ మందిరపు ఆ స్తంభాల్లో ఒక స్తంభం మీద ఇది దగ్గర ఉంటున్నది. They brought that book of the law to Shaphan, the scribe, who took it to the king. ఆ యొక్క మరి వ్రాతకులు దానిని రాజు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. Hearing the reading of the word of the Lord, Josiah was alarmed. ఈ యొక్క వాక్యాన్ని చదువుతుండగా యోషియా మరి ఇక్కడ చాలా ఆశ్చర్యపడుతున్నాడు. He humbled himself. తను తగ్గించుకుంటున్నాడు. In humility, he called a convocation. He called a meeting of the leaders of the nation. ఆ దేశపు నాయకులతో పాటు ఇప్పుడు సంభాషిస్తూ ఉన్నాడు. As they came together and listened to the book of the covenant, వారందరూ కలిసి వచ్చి ఈ యొక్క నిబంధన గ్రంథాన్ని వింటూ ఉండగా they too were convicted. వారు కూడా ఇప్పుడు గద్దించబడుతున్నారు. And following the lead of the king, they laid plans that resulted in the greatest Passover service ever recorded. ఇప్పుడు వారందరూ కూడా మరి ఈ వాక్యం చేత గద్దించబడి వారు ఇప్పుడు పస్కాను ఆచరిస్తుండగా ఏనాడు ఉన్నటువంటి ఒక పస్కా ఇక్కడ ఆచరించబడుతున్నది. I read to 2 Kings chapter 23 verses 21 to 23. రెండవ రాజులు 23వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదివినట్లయితే, Then the king commanded all the people, saying, Keep the Passover to the Lord your God, as it is written in this book of the covenant. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. And the word of God says, such a Passover surely had never been held since the days of the judges who judged Israel, nor in all the days of the kings of Israel and the kings of Judah. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలుకు మరి న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు ఆ పస్కా ఆచరించబడినది. But in the 18th year of King Josiah, this Passover was held before the Lord in Jerusalem. యోషియా యొక్క ఏలుబడిలో 18వ సంవత్సరమున యెరూషలేములో యెహోవాకు వీళ్ళు ఆచరించారండి. Daniel was only a child at the time of this national revival. ఈ దేశపరమైనటువంటి గొప్ప కార్యం జరిగినప్పుడు దానియేలు ఒక చిన్న బిడ్డవాడే. The effect of that revival under King Josiah's leadership lasted for many years. యోషియా యొక్క రాజ్య పరిపాలన కింద మరి ఈ యొక్క ప్రభావము చాలా సంవత్సరాలు గతించి వచ్చిందండి. And this great king, King Josiah, died on the field of battle in 608 BC. యోషియా మరి యుద్ధంలో క్రీస్తు పూర్వము 608వ సంవత్సరమున ఆయన మరణిస్తూ ఉన్నారు. His body was brought home for burial. తన యొక్క దేహము ఇప్పుడు మరి భూస్థాపన కార్యక్రమంకి తీసుకుని రాబడుతుంది. At that time, Daniel was a youth of 15 years.
అప్పుడు దానియేలుకు 15 సంవత్సరముల యవన ప్రాయంలో ఉన్నాడండి. So it's not difficult to imagine the impression this tragedy had on young Daniel's mind. ఇప్పుడు మరి ఈ యవనమైనటువంటి ఈ దానియేలు మనస్సులో ఇది గొప్ప బాధకరమైన ఒక ప్రభావితం కలిగించింది. A short time later, the whole nation entered into a memorial lament in Josiah's honor. ఈ యోషియాను ఘనపరిచినట్లు ఆ కాలంలో దేశమంతా కూడా గొప్ప చింతకు గురైందండి. Their sorrow was deep and long lasting. వారి యొక్క విలాపము అనేది చాలా దీర్ఘముగా జరిగింది. Because the king was such a good man, God-fearing man. ఎందుకంటే ఆ రాజు చాలా మంచి వ్యక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. But sad to say, the effect of Josiah's devotion had very little or probably no influence on his own sons. కానీ ఒక దుఃఖకరమైన విషయం ఏంటంటే యోషియా తన సొంత కుమారుల మీదే తన యొక్క ప్రభావితం చెల్లించలేకపోయాడు. However, a small remnant of the nation's youth remained true and faithful to God. ఎలాగున్నా కానీ ఆ దేశములో కొంతమంది యవనస్తులు దేవుని యందు నమ్మకము కలిగి విశ్వాసములో నిలిచి ఉన్నారండి. Among these small remnant, some young people, among these were young men from royal families. ఈ యొక్క యవనస్తులు కొంతమందిలో వారు మరి మంచి గొప్ప ఐశ్వర్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన వారు. Daniel and his companions were probably students in the Jerusalem School of Prophets. యెరూషలేము యొక్క ప్రవచన ఆ పాఠశాలలో దానియేలు తన స్నేహితులు కూడా విద్యార్థులుగా ఉన్నటువంటి వారు. They may have studied the Hebrew scriptures under the guidance of leaders like Habakkuk, Jeremiah, Zephaniah. హబక్కుకు, ఇర్మియా, మరి జెఫన్యా ఇటువంటి వారి దగ్గర నుంచి వీరు హెబ్రీ లేఖనాలన్నింటిని కూడా బాగా నేర్చుకుని ఉన్నవారండి. These prophets had been warning the people of God's punishment that would come upon them because of their disobedience. మరి ఈ జనుల యొక్క అవిధేయత నిమిత్తము వారి మీదకి దేవుని యొక్క కోపాగ్ని వస్తుందని ఈ ప్రవక్తలు జనులను హెచ్చరిస్తూ వచ్చినవారు. We can imagine the faithful Jeremiah going up and down the streets of Jerusalem wearing a yoke around his neck. మరి ఇర్మియా తన మెడ మీద కాడిని పెట్టుకుని వీధిలో మరి పైకి కిందకి అటు ఇటు వెళ్ళటము మనం ఇక్కడ గమనిస్తున్నాం. It was a symbol of the tragedy that was to come upon the nation because of their rebellious acts of disobedience. జనులు దేవునికి విరోధముగా అవిధేయులయ్యి వారు తిరుగుబడ్డ చేత దేవుని యొక్క కోపాగ్ని దేశం మీదకి రాబోతుందంటకు ఒక ఆనవాలుగా ఇలా చేశారు. The prophet was aware that the finest of the young people in the nation were going to be taken captives. ఈ ప్రవక్తలకి బాగా తెలుసండి ఆ దేశమైనటువంటి మరి మంచి వ్యక్తులు చెరగొనిపోబడుతున్నారని. They were going to be taken as slaves in a foreign land. వారు అన్ని దేశమునకు బానిసలుగా కొనిపోబడబోతున్నారు. But the leaders of Israel showed no sign of repentance. కానీ ఇశ్రాయేలు జనులైనటువంటి నాయకులకి వారిలో పశ్చాత్తాపం కలుగలేదు. They remained disobedient to God's word. వారు దేవుని మాటకు అవిధేయులవుతూనే ఉన్నారు. When at last the Chaldeans came, చివరగా కల్దీలు వచ్చినప్పుడు those young men under the cruel command of their captors, they began their long march to Babylon. ఇప్పుడు వారి యొక్క బలవంతము చేత ఇప్పుడు బబులోనుకు కొనసాగింపబడుతున్నారు. That surely would have been a tragic sight. అది నిజంగానే మరి చాలా భయంకరమైన ఒక సంభవం కదా. But for Daniel and his 3 dedicated friends, the challenge became their opportunity. కానీ దానియేలునకు తన యొక్క 3 స్నేహితులకు ఈ యొక్క సవాలు గొప్ప అవకాశంగా మారింది. Their parents and their teachers had prepared them well for whatever was going to happen. వారి యొక్క తల్లిదండ్రులు కానీ మరి వారి యొక్క ఉపాధ్యాయులు కానీ ఈ జరగబోయే విషయాల కొరకు వీరిని ముందుగానే సిద్ధపరిచి ఉంచారండి. And Josiah's godly influence was unfortunately lost on his own sons. యోషియా యొక్క మరి చివరి విషయము తన సొంత కుమారులకే అది చెందకుండా ఉన్నది. King Josiah's sons, Jehoahaz, Jehoiakim, and Zedekiah, and his grandson Jehoiakim, each of
them became king for a short time. యెషయా యొక్క కుమారులందరూ కూడా మరి కొంతకాలమునకే వారు రాజ్య పరిపాలన చేయగలిగారండి. And each of them chose to follow his own wicked way. వారందరూ కూడా మరి వారి సొంత మార్గమునే పాటిస్తూ వచ్చారు. While the effects of Josiah's revival were lost on his own sons, యెషయా యొక్క పరిపాలన పిమ్మట సొంత కుమారులు మరి ఆ పరిపాలన కోల్పోతుండగా they were not lost on Daniel, Hananiah, Mishael and Azariah. వారు మరి ఈ దానియేలును, హననియాలను, మిషయేలును, అహజ్యాను వారు కోల్పోలేదండి. These young men became great leaders even in the land of their captivity. వారు చెరగొనిపోబడినప్పుడు కూడా మరి వారితో పాటు వీరుంటూ ఉన్నారు. Their record of their faithfulness to God while facing sentences of death is recorded not only in the Old Testament, we find reference to their names in the book of Hebrews also. వీరి యొక్క పేర్లు పాత నిబంధనలో మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. When Daniel and his royal companions were taken as captives and appointed in the service of the king of Babylon, దానియేలు మరియు తనతో ఉన్నటువంటి వారందరూ కూడా మరి బబులోను రాజు దగ్గర కొనుక్కోబడినట్టు గమనిస్తున్నాము. it was no surprise, it was only a fulfillment of Isaiah's prophecy. ఇది ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, ఇది యెషయా ప్రవచనంగా చెప్పినట్టు విషయమే ఇలా జరిగింది. Isaiah foretold this 100 years earlier. యెషయా వీటిని 100 సంవత్సరములకు మునిపే ఇలా చెప్పాడు. Although they were exposed to the wickedness and corruption of Babylon, Daniel maintained an unblemished life of practical holiness. బబులోను వారు వారి యొక్క మరి మూర్ఖతనాన్ని, కఠినత్వాన్ని చూపించినా కూడా దానియేలైతే దేవుని దృష్టిలో నిందారహితుగా ఉండాలి అనేది కొనసాగిస్తూ వచ్చాడండి. Daniel and his associates had been trained by their parents, they trained by their teachers to habits of strict temperance. దానియేలు మరియు తనతో ఉన్న తన స్నేహితులందరూ కూడా వారి తల్లిదండ్రుల చేత చాలా మరి చక్కగా వారు నడిపించబడినటువంటి వారు. And I would like to read some statements from the writings of one Sister Ellen G. White. ఇక్కడ మీ కొరకు నేను ఒక దైవజనరాలు ఎలెన్ జి వైట్ అనే ఆమె రాసినటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి. Unfortunately, some people believe that the Seventh-day Adventists, they hold Ellen G. White's writings as their Bible. కొందరు ఏమనుకుంటున్నారంటే మరి ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఎలెన్ జి వైట్ రాసిన పుస్తకాన్నే పరిశుద్ధ గ్రంథంగా ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారు. That is not true. కానీ అది నిజము కాదండి. Seventh-day Adventists believe that one Mrs. Ellen G. White had a prophetic gift. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఏమి నమ్ముతున్నారంటే హెలెన్ జి వైట్ ఆమెకు దేవుడు ప్రవచన వరమును ఇచ్చాడు అనేది నమ్ముతున్నారు. She has written so much. ఆమె చాలా రాసింది. Her writings are not the Bible for Seventh-day Adventists. వారు రాసినటువంటివి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి పరిశుద్ధ గ్రంథము కాదు. Bible and Bible alone is the word for our guide, for our rule. మనకు నడిపింపు కానీ మనకు మాదిరి కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే మాకు నడిపింపై ఉన్నది. And this Mrs. Ellen G. White's writings are helpful to Seventh-day Adventists as inspired commentary on the Bible. ఈ హెలెన్ జి వైట్ ఆమె రాసినటువంటివి పరిశుద్ధ గ్రంథమునకు వ్యాఖ్యాన పుస్తకములుగా ఉంటూ ఉన్నవండి. And I'm going to mention to you many of the statements regarding Daniel and his associates. దానియేలు మరియు తన స్నేహితుల గురించి చెప్పబడిన కొన్ని విషయాల్ని మీకు ఇప్పుడు చదివి చూపించబోతున్నాను. You can carefully observe if there is anything not in harmony with God's word. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ ఇందులో ఏదైనా విషయము దేవుని వాక్యముతో సరిపడకుండా ఉన్నదా అనేది గమనించండి. You can carefully observe if Sister Ellen G. White's writings are truly helpful for us, for our young people in this last days. ఈ యొక్క అంత్య దినముల్లో ఈ యొక్క దైవజనరాలు హెలెన్ జి వైట్ రాసినవి మనకేమైనా ఉపయోగకరంగా ఉన్నవా అనేది కూడా మీరు గమనించాలండి. So many of these passages I am just reading from Ellen G. White's writings. హెలెన్ జి వైట్ ఆమె వ్రాసిన వాటిలో నుంచి కొన్ని వాక్య భాగాలు మీకు చదివి వినిపించబోతున్నాను. So she says Daniel and his associates had been trained by their parents
to habits of strict temperance. దానియేలు తనతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా మరి చాలా కఠినంగా వారు తర్ఫీదు పొందినవారు. They had been taught that God would hold them accountable for their capabilities. వారికి దేవుడిచ్చినటువంటి ఆ తాళంతులకు వారు దేవునికి లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారు అనేది నేర్పించబడింది. And that they must never weaken or enfeeble their powers. వారి యొక్క శక్తిని ఏనాడు కూడా వారు బలహీనపరచకూడదు, వారు దాన్ని ఉపయోగించకుండా ఉండకూడదు. This education helped Daniel and his companions to remain faithful to God. వీరు ఈ విధంగా నేర్పించబడినది మరి దానియేలు కానీ తనతో ఉన్న స్నేహితులు కానీ ముగింపు వరకు దేవుని యందు విశ్వాసమును నిలిచుటకు సహాయపడింది. They faced strong temptations in that corrupt and luxurious court of King Nebuchadnezzar. నెబుకద్నెజరు ఆ రాజ్య పరిపాలనలో వారికి మరి చాలా ఎదురింపు అనేది కూడా కలుగుతూ వచ్చింది. But they remained uncontaminated. కానీ వారైతే ఎటువంటి మలినము కూడా వారిని అంటుకున్నట్లు వారు జాగ్రత్త పడుతూ వచ్చారు. No power, no influence could turn them away from the principles they had learned in early life. వారు వారి జీవితంలో నేర్చుకున్నటువంటి ఆ క్రమశిక్షణలో నుంచి ఏ ఒక్క అధికారము కానీ ఏ శక్తి కానీ వారిని దిశ మార్చలేకపోయిందండి. These principles they had learned in their early life by a study of the word and works of God. దేవుని వాక్యమును దేవుని క్రియలను నేర్చుకోవటం చేత ఈ యొక్క నియమాలన్నీ కూడా వీరు జాగ్రత్తగా పాటిస్తూ రాగలిగారు. When the king offered them the king's meat, ఆ రాజ భోజనమును వారికి అనుగ్రహించినప్పుడు, and the king's drink, ఆ రాజు తాగే పానీయమును వారికి ఇచ్చినప్పుడు, Daniel and his companions, they would not take part of that diet. దానియేలు తన స్నేహితులు ఆ యొక్క భోజనమును వారు పుచ్చుకొనలేదండి. And Mrs. Ellen G. White writes, if Daniel had so desired, he might have found in his surroundings a reasonable excuse for departing his strictly temperate habits. హెలెన్ జే వైట్ ఆమె ఏం రాస్తుందంటే, మరి దానియేలు కానీ వాటి మీద ఆశ పెట్టుకున్నట్లయితే మరి ఆయన కొన్ని ఏదో ఒక వంకలు చెప్పి వాటికి అనుకూలం అయిపోయి ఉంటాడు కదా. He might have argued that he was dependent on the king's favor and that he was subject to his power. There was no other course for him to pursue than to eat of the king's food. ఇప్పుడు రాజు వీరికి ఇటువంటి భోజనాన్ని ఇస్తూ ఉండగా మరి రాజు మాటకు లోబడాలి కాబట్టి దాన్ని మేము తీసుకోవాల్సి వచ్చినది అని కూడా చెప్పుండొచ్చు అతను. He would have thought, he could have argued like that. No other course for him to pursue than to eat of the king's food and drink of his wine. రాజు ఇచ్చే భోజనము తిని ఆయన ఇచ్చే పానీయము తాగాలని తాను అలాగ వాదించి కూడా ఉండవచ్చు. If he should follow the divine teaching, he would offend the king and probably lose his position and his life. దేవుని యొక్క ఆజ్ఞలను తాను పాటిస్తుండగా మరి రాజును ఎదిరించి ఆయన్ని బాధించి తన యొక్క మరి అంతస్తును కూడా కోల్పోయి ఉండవచ్చు. If he disregarded the commandment of the Lord, he would retain the favor of the king. మరి దేవుని యొక్క ఆజ్ఞను గాని అతిక్రమించినట్లయితే రాజుకు మంచి అనుకూలుడుగా అయిపోయి ఉంటాడు. Gain for himself intellectual advantages and flattering worldly prospects. లోకానుసారమైనటువంటి విషయాలన్నిటిని కూడా మరి సరిచేసుకుని ఇక్కడ మరి తన యొక్క స్థానంలో నిలబడి ఉంటాడు. But Daniel did not hesitate. కానీ దానియేలు అయితే మరి ఇక్కడ దేవుని ఆయన నిర్లక్ష్యపరచలేదండి. The approval of God was more important to him than the favor of the most powerful earthly king. ఈ భూలోకపు రాజు యొక్క అనుకూలతలు కలుగుట కంటే దేవుని యొక్క అనుకూలతలే చాలా ప్రాముఖ్యమని దానియేలు తలంచాడు. The approval of God was more important to him than life itself. దేవుని యొక్క అంగీకారమే చాలా ముఖ్యమైనది జీవితములో అని తెలుసుకున్నాడు. Whatever the result might be, he determined to stand firm in his integrity. మరి తనకు వచ్చే ఆ ఫలితము ఏ విధంగా ఉన్నా కానీ పర్వాలేదు, నా యొక్క యథార్థత నా యొక్క మార్గములో నేను నిలబడతానని నిలబడ్డాడండి. So he purposed in his heart that he would not defile himself with a portion of the king's meat.
కావున ఈ రాజు భోజనము చేత తనను పాడు చేసుకోకూడదు అనే దానిలో చాలా స్థిరంగా నిలబడ్డాడు. nor with the wine which he drank. మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క పానీయమును తాగి కూడా. And in this resolve, he was supported by his 3 friends. దీనితో పాటు మరి తన యొక్క ముగ్గురు స్నేహితులను కూడా తను చేర్చుకున్నాడు. In reaching this decision, ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి Daniel and his 3 friends did not act arrogantly. దానియేలు మరియు తన యొక్క ముగ్గురు స్నేహితులు కూడా మరి వాళ్ళు ఇక్కడ కఠినంగా ప్రవర్తించలేదు. They decided in firm reliance upon God. వారు పూర్తిగా దేవుని తట్టు దేవుని ఆశ్రయించి జీవించారండి. They did not choose to be singular, వారు ఒక్కరుగా లేరు, but they would be singular rather than dishonor God. వారు దేవుని గాని మరి విడిచిపెట్టుంటే వారు ఒంటరితనం అయిపోయి ఉంటారు. If they compromised with wrong in this instance by yielding to the pressure of circumstances, their departure from principle would weaken their sense of right and wrong. వారు మరి ఆ చుట్టూ ఉండే ఆ యొక్క సందర్భాలకు వారు లోనైపోయినట్లయితే వారు నేర్చుకున్నటువంటి ఆ నియమాలు అన్నిటిలో కూడా వారు తొలగిపోయి ఉంటారండి. The first wrong step would lead to other wrong steps. ఒక అడుగు మనం తప్పుగా పెట్టామంటే మరి మిగిలిన అడుగులు అన్ని కూడా తప్పైపోతూ ఉంటాయి They కదా. would lead to other wrong steps until their connection with heaven would be lost and they would be swept away by temptation. దేవునితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము కోల్పోయే వరకు ఆ శోధనలకు మునిగిపోయేలాగా ఆ యొక్క దారి తొలగటం అనేది చేస్తూ ఉంటుంది. God had brought Daniel into favor with the prince of the eunuchs and the king's officer. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ పనివారి దగ్గర దేవుడు వారికి దానియేలుకు దయ కలిగించాడు. And when Daniel requested this officer that they would be permitted to eat a simple diet, and this officer received this request with respect, and that he might not defile himself. రాజు దగ్గర ఉన్నటువంటి ఆ అధికారుల దగ్గర దానియేలు ఇక్కడ విన్నపిస్తున్నాడు, ఇలాగా మాకు ఈ ఆహారం వద్దు, మేము అడిగిన ఆహారం మాకు ఇస్తే చాలు అని చెప్తున్నాడు. This officer's name we find in the book of Daniel, Melzar. ఆ దానియేలు గ్రంథములో మరి అతని పేరు మెల్జార్ అని చూస్తూ ఉన్నాం. Even though Melzar, the king's officer, was kind to Daniel and his 3 friends, he hesitated to grant his request. మరి దానియేలు ఇలాగ చెప్పినప్పటికీ కూడా రాజు మరి ఏమంటాడో అని మాట్లాడుకుంటున్నారు. He said, I fear my lord the king, who hath appointed your meat and your drink. ఆయన ఏం చెప్తాడంటే, మరి నా రాజు మీకు ఇటువంటి ఈ భోజనం పెట్టమని చెప్పాడు. Why should he see your faces worse liking than the children which are of your kind? మీతో పాటు ఉన్నవారి కంటే మీ ముఖములు మరి నీరసించిపోయి ఉండటము ఎందుకొరకు అని అంటున్నాడు. Then shall he make me endanger my head to the king? పిమ్మట మరి రాజు దగ్గర నుంచి మరి నేను తప్పించుకోలేను కదా. Daniel then appealed to him, requesting that they might be excused from eating the king's meat and drinking his wine. దానియేలు ఇప్పుడు మరి అతని దగ్గర చెప్తున్నాడు, రాజు యొక్క పెట్టే భోజనంలో నుంచి ఆ పానీయంలో నుంచి మమ్మల్ని ఎలాగైనా తప్పించండి. And Daniel asked that the matter be tested by a 10 days trial. దానియేలు చెప్తున్నాడు, 10 దినములు మాత్రం మాకు సమయం ఇచ్చి మమ్మల్ని పరీక్షించుకోండి అంటున్నాడు. During which time they would be supplied with simple food while others ate of the king's diet. ఇతరులందరూ కూడా రాజు ఇచ్చిన భోజనాన్ని భుజిస్తుండగా వీరైతే చాలా స్వల్ప ఆహారాన్ని భుజించారు. So this officer Melzar, this king's officer, was afraid that by accepting this request he would suffer the displeasure of the king. ఇప్పుడు రాజు ఇచ్చినటువంటి ఈ యొక్క భోజనం వీరికి ఇవ్వకుండా మరి రాజు తనను ఏమంటాడో అని ఆ అధికారి అనుకుంటూ ఉన్నాడు. But finally he consented. చివరిగా మరి ఆ దినం అనేది వచ్చింది. And Daniel knew that his case was won. దానియేలుకు తెలుసు తాను మరి జయించే వ్యక్తిగా ఉన్నాడని. At the end of the 10 days trial, the result was found to be truly in favor of Daniel and the 3 friends. ఆ 10 దినములు అయిపోయిన తర్వాత దానియేలు తన యొక్క ముగ్గురు స్నేహితులు కూడా మరి మంచి ఒక స్థానానికి వచ్చారండి. The word of God tells us that their countenances appeared fairer and fatter in flesh than all the children who did eat the portion of the king's meat. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే,
మరి రాజభోజనం భుజించిన వారందరికంటే వీరి ముఖములు చాలా ప్రకాశవంతంగా ఉన్నవి అని చెప్తుంది. In personal appearance, the Hebrew young men showed a marked superiority over other people. ఇతరుల కంటే ఈ హెబ్రీ యవనస్తులు చాలా మరి ప్రవీణత కలిగిన వారుగా కనిపించారు. And as a result, Daniel and his associates were permitted to continue their simple diet during their entire course of training. కావున వారి యొక్క కాలమంతట కూడా దానియేలు గాని తన దగ్గర ఉన్న అధికారులు గాని అదే భోజనం భుజించినట్లు వారు అనుమతించారు. For 3 years, these young men studied the learning and the language of Chaldeans. ఈ యొక్క యవనస్తులు కల్దీయుల యొక్క భాషను వాటి నేర్చుకోవడానికి 3 సంవత్సరములు గడిపారు. And during this time, they held fast their allegiance to God and depended constantly upon God's power. ఈ యొక్క సమయంలో పూర్తిగా వారు దేవుని శక్తిని మాత్రమే ఆశ్రయిస్తూ వచ్చారండి. With their habits of self-denial, they united earnestness of purpose, diligence, and steadfastness. వారు మరి మంచి యథార్థపరులుగా ఉండాలి, మరి న్యాయవంతులుగా ఉండాలి, వారిని వారు లోపరుచుకునే వారుగా ఉండాలి అని జీవిస్తూ వచ్చారు. It was not pride or ambition that had brought them into the king's court. రాజు యొక్క ప్రాకారములో మరి వారు ఉండాలి అనేది వారి యొక్క ఆసక్తి కాదండి. They were captives in a strange land. వారు అన్ని దేశములో ఇప్పుడు చెరగొనిపోబడి ఉన్నారు. They were placed there by infinite wisdom. వారి యొక్క అత్యున్నతమైనటువంటి జ్ఞానము నిమిత్తము అక్కడ ఉంచబడి ఉన్నారు. They were separated from home influences. వారు వారి ఇంటి ప్రభావితం నుంచి దూరపరచబడి But ఉన్నారు. they did their best to be true witnesses for the God of heaven. కానీ పరలోకపు దేవునికి వారు మంచి నిజమైన సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. They were the servants of the living God. వారు జీవము కలిగిన దేవునికి దాసులుగా ఉంటూ వచ్చారు. God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. దానియేలునకు మరి మంచి దర్శనములు కానీ కలలు కానీ వచ్చినవి, వాటిని గ్రహించుకునే జ్ఞానమును తెలివిని దేవుడిచ్చాడండి. We see a promise in 1 Samuel chapter 2 verse 30 where it says, "Them that honor me, I will honor." మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. When the time came for these young people in training to be tested, ఈ యవనస్తులని పరీక్షించే ఒక సమయం అనేది వచ్చినప్పుడు Daniel and his 3 friends were examined. దానియేలు తనతో ఉన్న 3 స్నేహితులు పరీక్షించబడ్డారు. They were examined with other candidates. వారు మరి ఇతరులతో పాటు కలిసి పరీక్షించబడ్డారు. But among them all was found none like Daniel, Hananiah, Mishael and Azariah. కానీ మరి ఇతరులందరికంటే ఇక్కడ దానియేలు కానీ మరి మిషాయేలు కానీ అననీయ కానీ వీరిలాగా ఎవరు లేరండి. In all matters of wisdom and understanding that the king inquired of them, he found them 10 times better than all the magicians and astrologers that were in all his realm. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క జనులు అందరికంటే మరి దానియేలు తన స్నేహితులు మరి గొప్పవారుగా కనిపించారు. And the word of God says, therefore stood they before the king. ఆ విధంగా వారు రాజు ఎదుట నిలబడ్డారు. So in acquiring wisdom of the Babylonians, Daniel and his companions were far more successful than their fellow students. కావున మరి ఆ బబులోను దేశములో మనం గమనించినట్లయితే దానియేలు తన స్నేహితులు ఇతరులందరికంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వారుగా ఇక్కడ కనిపించారు. But their learning did not come by chance. వారు నేర్చుకున్నది ఏదో ఒక అవకాశం అలా కాదండి. They obtained their knowledge by the faithful use of their powers under the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి వారిని వారు సమర్పించుకున్నందు చేత ఇలాగ జరిగినాయి. They placed themselves in connection with God, the source of all wisdom. దేవుని యొక్క సమస్త జ్ఞానమును సంపాదించుకున్నట కొరకు వారిని సమర్పించుకున్నారు. They made the knowledge of God the foundation of their education. వారి విద్యకు మరి పునాదిగా దేవుణ్ణి వారు ఉంచుకున్నారండి. In faith they prayed for wisdom and they lived their prayers. వారు విశ్వాసముతో ప్రార్థించారు, ఆ విశ్వాసములో వారు జీవించారు. They placed themselves where God could bless them. దేవుడు వారిని ఎక్కడైతే ఆశీర్వదిస్తాడో ఆ చోట్లో వారిని వారు ఉంచుకున్నారు. They avoided that which would weaken their powers.
వారి యొక్క శక్తిని ఏదైతే బలహీనపరుస్తుందో వాటిని త్రోసిపుచ్చారు. And they improved every opportunity to become intelligent in all lines of learning. ఈ నేర్చుకునే విషయాలన్నీ కూడా బాగా నేర్చుకోవడానికి ఏదైతే అనుకూలమైందో వాటికి సమర్పించుకున్నారు. They followed the rules of life. జీవితంలో నియమాలకి వారిని అలవాటు చేసుకున్నారు. The rules of life are found in the Bible. మన జీవితమునకు కావలసిన నియమాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో They ఉన్నాయి. realized that in order to stand as representatives of the true religion, they must have clearness of mind. They must have perfect a Christian character. చూడండి, వారు మరి గొప్ప మహోన్నతుడైన దేవుని కనుపరుచున్నట్లు మంచి క్రైస్తవ స్వభావము కలిగిన వారముగా మనం ఉండాలి అనేది తెలుసుకున్నారండి. God himself was their teacher. దేవుడే వారికి ఉపాధ్యాయుడిగా ఉంటూ వచ్చారు. They were constantly praying, వారు ఎడతెగ ప్రార్థిస్తూ వచ్చారు, carefully studying, జాగ్రత్తగా చదువుతూ వచ్చారు, keeping in touch with God. దేవునితో మంచి సహవాసం కలిగి They ఉన్నారు. walked with God as Enoch walked with God. హనోకు దేవునితో నడిచినట్లు వీరు కూడా నడుస్తూ వచ్చారండి. So we have a great spiritual lesson. కావున మంచి ఆత్మీయ పాఠము మనకున్నది. True success in any line of work is not the result of chance or accident. మన జీవితంలో మరి నిజమైన జయం మనం పొందాలంటే అది ఏదో ఒక అనుకూలముగానో లేకపోతే ప్రమాదకరంగానో కలిగేది కాదు. It is the outworking of God's providences. అది దేవుడు మనలో క్రియ చేయుట చేతనే జరుగుతుందండి. It is the reward of faith and carefulness. మనము విశ్వాసము కలిగి జాగ్రత్త కలిగి ఉంటే యొక్క ప్రతిఫలమే అలాగొస్తుంది. It is the reward of virtue and perseverance. మనము మరి దేవునిలో కొనసాగుట నిలిచుండటం బట్టి కలుగుతుంది. So fine mental qualities are not the result of accident. మన యొక్క మనస్సులో ఉండే తలంపులు ఇవన్నీ కూడా ఏదో ప్రమాదకరంగా జరిగేవి కాదండి. And this servant of God, Ellen G. White, says, God gives opportunities. ఎల్ఎన్జి వైట్ దైవజనురాలు ఈమె ఏం చెప్తుందంటే దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. Success depends upon the use we make of them. మనం వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో దాన్ని బట్టే జయం అనేది ఉంటూ ఉంటుంది. Friends, may it be your privilege and mine ప్రియులారా, ఇది మీకు మాకు మంచి ఒక అవకాశంగా ఉండాలి. to surrender our lives to God. మన జీవితాల్ని దేవునికి సమర్పించుకుందాం. When God gives us opportunities, దేవుడు మనకు అవకాశములు అనుగ్రహించినప్పుడు, dear friends, may it be your privilege and mine. ప్రియులారా, ఇది మీకు నాకు మంచి ఒక అనుకూలంగా ఉండాలి. When God gives us opportunities, దేవుడు మనకు అవకాశాలను అనుగ్రహించినప్పుడు that how we make use of those opportunities, may we always depend on God. మనం ఎప్పుడు కూడా దేవుని ఆశ్రయించుకుని ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించే వారంగా ఉండాలి. For the strength and wisdom to make use of those opportunities. మనకు మరి శక్తి కలగడానికి, జ్ఞానం కలగడానికి ఆ అవకాశాలను మనం ఉపయోగించాలి. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. And you will find on the screen a phone number for prayer requests who ask for prayer in Telugu. ఈ యొక్క స్క్రీన్లో మీకు తెలుగులో ప్రార్థన కావాల్సి ఉంటే ఒక ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ఆ ఫోన్ నెంబర్ మీరు సంప్రదించవచ్చండి. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాం. We would love to have you remember us in your prayers. మమ్మల్ని కూడా మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభువుని దీవించును గాక.